ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన 25 లక్షల ఉద్యోగాలు డేంజర్లో ఉన్నట్లేనా అంటే కొన్ని వర్గాలేమో అవుననే అంటున్నాయి. ఎందుకంటే ఈ సర్వీస్ నౌ రిపోర్ట్ ప్రకారము దగ్గర చాలా ఉద్యోగాలు ఊడిపోయేటట్టున్నాయన్నమాట. అది ఏమంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో 76 లక్షలు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 25 లక్షలు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో 80 లక్షలు, రిటైలింగ్ సెక్టర్లో 76 లక్షలు ఉద్యోగాలు ఊడేటట్టున్నాయన్నమాట. ఇక 30 లక్షలు టెక్ అంటే సాఫ్ట్వేర్ వాటిలో 30 లక్షల ఉద్యోగాలు ఊడేటట్టున్నాయి. ఇవే అయితే ఈ సర్వే నౌ రిపోర్ట్ ప్రకారము అయితే 2030 అంతా దగ్గర చాలా ఉద్యోగాలు పోతే అందులో డౌట్ ఏం లేదు. రెండు అట్ ద సేమ్ టైం ఎవరైతే ఏఐ నేర్చుకుంటారో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటారో దగ్గర 2030 అంటే 2030 సంవత్సరానికి, అంటే ఇంకో ఆఫ్టర్ 5 years తర్వాత, ఇప్పుడు 2025లో ఉన్నాం కాబట్టి అప్పటికి 180 కోట్ల ఉద్యోగాలు ఏఐ పైన వస్తాయి. అవి కూడా కాకపోతే ఈ కోర్సులు మళ్ళీ నేర్చుకోవాలంట, మళ్ళీ స్టూడెంట్ అయిపోవాలా. అయితే ఇవి ఎందుకు పోతున్నాయి ఏమనేది ఇతను మన ఇండియనే వినోద్ శుక్లా ఇతను చెప్తున్నాడు. అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఉండేటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వినోద్ శుక్లా చెప్తున్నారు. 80% ఉద్యోగాలు వెళ్ళిపోతాయంట 5 yearsలో. ఇవి భవిష్యత్తులో కూడా ఇవి చాలా ప్రాబ్లమే క్రియేట్ చేస్తాయి. ఏఐలో భవిష్యత్తు అంతా ఇంకా ఏఐతోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క టెక్ చేసేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఎవరైనా కూడా ఔత్సాహికులు అందరూ ఏది టెక్నాలజీ వైపు వెళ్ళాలనుకున్నారో వాళ్ళు కంపల్సరిగా ఏఐ కోర్స్ ఉంటే చాలు, వాళ్ళకి దొరుకుతుంది. బాగా నాలెడ్జ్ ఉంటే వందల కోట్లు వేల కోట్లలోనే. ఇప్పుడు ఎందుకు ఫేస్బుక్ అతను రీసెంట్గా ఒక ఎంప్లాయీని తీసుకున్నారు. 21,096 కోట్ల రూపాయలు పర్ ఇయర్ శాలరీ, అంటే అది ప్యాకేజ్ అనమాట. ఆ ప్యాకేజ్ పొంది అంటే ఆ అబ్బాయి యాక్చువల్గా ఆ అబ్బాయిని ఎప్పుడో రమ్మనంటే 700 కోట్లు ఇస్తా అంటే అతను నేను రాను, నేను సొంతంగా పెట్టుకుంటానని చెప్పినారు. తర్వాత మొత్తానికి అంతా అతనికి 22,196 crores మాట్లాడుకుని ఇప్పుడు ఫేస్బుక్లోకి అతన్ని తీసేసుకున్నామట. అది మీ దగ్గర సత్తా ఉందనుకోండి, మీ దగ్గర నాలెడ్జ్ ఉంది, ఏదైనా క్రియేటివిటీ ఉందనుకోండి, మిమ్మల్ని ఖచ్చితంగా టెక్నాలజీ వైపు తీసుకెళ్తుంది. అందులోనూ ప్రతి ఒక్కరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ అనేది ఉంటేనే. ఇప్పుడు అటువైపు లేకుంటే 5 ఏళ్ళలో ఇప్పుడు నేను చెప్పినట్లు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో 80 లక్షలు, రిటైలింగ్ సెక్టార్లో, రిటైల్ అంటే ఈ షాపులో పనిచేసేటివి ఇవన్నీ కూడా 76 లక్షలు, ఎడ్యుకేషన్ వైపు 25 లక్షలు 5 ఏళ్ళలో గైబ్ అయిపోతాయి అన్నమాట.